నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కుమార్ గౌడ్. ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన చూశారు కదా, ఎలా అనిపించింది? ఏం చెప్పాలంటే సిగ్గొస్తుంది మాకి. మేము రెడ్డిసే. అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మన రెడ్డిసే. కానీ మా రెడ్డి తరపున చెప్పుకోవడానికి మాకే ఒక రకంగా అది చెప్పుకోకూడదు అలాంటివి. సంథింగ్ అది సెకండరీ. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మన పయ్యావుల కేశవ ఒక్కసారి హైకమాండ్ విత్ మన ఉరవకొండ నియోజకవర్గం అనే అక్టోబర్ మాది వచ్చిందంటే కింద ఇది స్విట్జర్లాండ్గా మారిపోతుందని నా కోరిక. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద మీరు ఎందుకంత అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు? అసంతృప్తిని కాదు, పైన చేసేవాళ్ళు బాగానే ఉండొచ్చు. ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులు కానీ సంథింగ్. మీకు ఈ ప్రభుత్వంలో ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా వర్తించాయి ఇప్పటివరకు ఏమైనా? నాకంటూ ఇదివరకు అలాంటివి లేవు అసలు ఒక్కటి కూడా. ఇదే ఏమొచ్చిందంటే కూడా నాకంటూ ఏమి రాలేదు. రైతు భరోసా కానీ ఏం రాలేదు. రైతు భరోసా రూపాయి వచ్చినా కూడా నేను రిప్లై ఇచ్చేకి నేను రెడీ ఉన్నాను. గత ప్రభుత్వంలో ఏమైనా వర్తించాయి, ఏమైనా వచ్చాయా? ఇంతకుముందు మా టీడీపీ దాంట్లో నా కొంచెం ఇది వచ్చింది అప్పుడు, అంతే. ఇంకా రాలేదు. మీ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రస్తుతానికైతే? ఇంకా సమస్యలు అంటే చెప్పుకుంటే గేరికే గల్లీకే ఉన్నాయి. చెప్పుకుంటే ఇంతే, లిమిట్ అనేది ఇదే లేదు. ఎక్కడ ఏది ఉన్నా చెప్పు. నీటి పరిష్కారం అయితే ఇప్పుడే ఇప్పుడు మన రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు కనీసం 10 days ఒకసారి నీళ్ళు వదులుతారు. ఆడవాళ్ళ పరిస్థితి చెప్పుకోలేము. ఇంకా మనం కూడా ఇంకా ఆడవాళ్ళ పరిస్థితి మనం చెప్పుకుంటే, బజార్ చెప్పుకుంటే మాకు సిగ్గుచేటు. మనం రాజకీయ నాయకులు అయ్యి ఉండి మనం ఈ రకంగా ఇది చేస్తున్నామంటే మనకి ఇది అవుతుంది. అయితే మొత్తానికి సమస్యలు అనేవి చాలా మెండుగా ఉంటున్నాయి అని చెప్పి అంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీ ప్రాంతంలో ఎవరు పయ్యావుల కేశవ్ గారు వస్తే బాగుంటుంది అంటారా? చాలా బాగుంటుంది. అంటే ఆయన మీద అభిమానం చూపిస్తున్నారు కాబట్టి ఎందుకని ఆయనే రావాలని కోరుకుంటున్నారు ప్రత్యేకంగా? ఆయన రావాలని అభిమానం అని కాదు, చేసే వర్క్ అలాంటివి. ఆ మనిషి పాపం ఊరికి అన్యాయం చెప్పట్లేదు. చాలా వర్కర్, మంచి వర్కర్. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మన కెనల్ వాటర్ రైతులకి లేకపోతే ఒక లస్కర్గా పని చేసినటువంటి రోజులు ఉన్నాయి. చూశారు కూడా రైతులు. నేనొద్దు, కూలీగా ఒక పెద్ద కూలీగా పని చేసినటువంటి రోజులు ఉన్నాయి పాపం ఆయన. ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారికి అడిగి ఏమైనా మీ సమస్యలు ఏమైనా చెప్తే ఆయన పట్టించుకోరు అసలు? నేను ఈ రోజు వరకు పోలేదు. అంటే మీ ప్రాంత వాసులు ఎవరన్నా వెళ్ళడం కానీ వాళ్ళు అడిగినప్పుడు ఏమైనా చేయడం? కొంతమంది టీడీపీలో ఎవరైనా వస్తే పని చేయొద్దని చెప్పినటువంటి ఖండిగా ఈ మన వాలంటీర్లకే చెప్పినటువంటి రోజుల్లో ఉన్నాయంట. అంటే వివక్ష చూపిస్తున్నారు. కంపల్సరీ ఇది మాత్రం వాస్తవం. ఇది మాత్రం 100% వాస్తవం. మన పాల్తూరు విలేజ్ వాలంటీర్లకే టీడీపీ వాళ్ళు ఎవరన్నా వస్తే, ఏమన్నా వర్క్ వస్తే, టీడీపీ వాళ్ళు ఎవరైనా వస్తే ఫస్ట్ దాన్ని నిలబెట్టేయండి, చేసేకపోవద్దండి అని చెప్పినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వం తరపున పనిచేయాలి కానీ ఇట్లా వ్యక్తిగతంగా ఇట్లా చేయకూడదు. అంటే వాళ్ళు ఏ విధంగా పరిగణించాలి? లీడర్లు ఉంటారు కాబట్టి వాళ్ళ మాట వినాల్సిన పరిస్థితి వస్తుంది. మన వాలంటీర్లు కూడా మనకి ప్లస్ కావాలా, వాళ్ళకి ప్లస్ కావాలని చెప్పి అన్న ఇట్లా అంటున్నారని కొంత డైరెక్ట్గా మాట్లాడేవాళ్ళు ఇట్లా అయింది రెడ్డి ఇట్లా చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు అయితే పని చేయొద్దని చెప్పినారు అని చెప్పారు. అయితే మొత్తానికి రాబోయే రోజుల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు క్షేత్రస్థాయిలో? మన పయ్యావులు గెలిస్తే కథ వేరే ఉంటుంది. ఈడ చిటికేస్తే చార్మినార్లోనే రీసౌండ్ రావాలి. పైన ఎవరు గెలిచారంటారు? అయితే పైనది మనదే ఉంటుందని ఈసారి చాలా 100% 200% గ్యారంటీ చెప్పగలన నమ్మకం నాకుంది. అంటే దాదాపు 6 ఎలక్షన్స్లో కూడా ఎప్పుడు ఈ మ్యాజిక్ ఫిగర్ అనేది రిపీట్ కాలే. ఇక్కడ ఒకరు వచ్చి పైన వేరే వాళ్ళు వస్తున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఒక కాన్ఫిడెన్స్ అని చెప్పగలను. రిపీట్ అవుద్దా హిస్టరీ మళ్ళీ? తప్పకుండా ఈసారి తప్పకుండా 99% కాదు, 99% 200% మనకి గెలుస్తుందని పాంస ఫలితంతో చెప్తున్నాను. 5 సంవత్సరాలైనా కంకరతోలు ఇంతవరకు తర్వాత వేయలేదు. ఏ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిండే గవర్నమెంట్ ఎప్పుడు 5 ఏళ్ళు అయినా కూడా కంకర రోడ్డు తోలినారు, పొరుస్తున్నారు, ఊరుకున్నారు. ఎద్దుల వెండి పారాడకు కానీ లేదు. అసలు చాలా ఇబ్బంది. మండలానికి పోయే మెయిన్ రోడ్ అదే. అసలుకి ఎంతమంది పడి కిందకి పడి కాళ్ళ శైలి ఇరిగిపోయినాయో దిక్కే తెలియదు. రోడ్డు పేరు కరకముక్కలు టు పాల్తూరు. గతంలో ఎట్లుండింది? గతంలో ఏదో ఉండేది కూడా బాగానే ఉండేది. అసలు క్రితం బాగానే ఉండేది. మామూలుగా గుంతులున్నా ఎట్లా పోతుంటారో వస్తుండ్రి. ఇప్పుడు అసలు కిందికి పడి ఎంతమంది కాళ్ళ శైలి ఇరిగిపోయినా దిక్కే తెలియదు అసలుకి. ఇంకా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? అంటే రోడ్డు సమస్య ఉందని చెప్పినారు, ఇంకేమేమి ఉన్నాయి మీ ఊర్లో? ఇంకా నీటి సమస్య ఎక్కడ కోడాలు సరిగి లేవు. నీళ్ళు ఒకరు పోతే ఒకరు పోవు, అంతే. చాలా ఇబ్బంది. ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనలో మీకు సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయా? ఏ ఊరికి వచ్చినాయో వాళ్ళు
కార్యకర్తలు కూడా ఇచ్చేసినారు అంతే. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పారు, వాళ్ళే తినేస్తారు, లోపల తీసుకెళ్ళి తినేస్తారు పదానికి. బయటికి ఏం లిస్ట్ ఇస్తారు ఊరికే అట్లా చూపడానికి, అయిన తర్వాత లోపల తినేస్తారు. వ్యక్తిగతంగా మీకేమైనా వచ్చినాయా? ఏమీ లేదు, అసలు ఏంది రాలేదు. ఇప్పుడు సబ్సిడీ పాయింట్ ఆఫ్ వ్యూలో రైతాంగంలో మీకు ఏమైనా వచ్చినాయా గవర్నమెంట్ నుంచి? ఏటు రాలేదు అసలుకి, అసలు ఒక్కటి కూడా రాదా? ఒక్కటి రాలేదు. ఏంటి లేవు అసలుకి. విత్తనాలకు సంబంధించి ఇత్తనాలు లేదు, ఏం అడగద్దు అసలుకి. ఈ రైతు భరోసా వచ్చిందా అన్న? రైతు భరోసా ఎప్పుడో 2 తళ్ళు వచ్చినాయి అంతే, కానీ ఇంకెవరు రాలేదు ఊరికి. ఇప్పుడు ఆయన మాట తప్పను మడం తిప్పను అని చెప్పి అంటారు. అవన్నీ సుళ్ళు మాటలు అవన్నీ, ఒత్తు బట్టలు నొక్కేది అంతే. ఇప్పుడు బటన్ నొక్కితే అని జరుగుతుండయా? ఏటు జరగలేదు చూడు, అసలుకి జరగలేదు. ఇప్పుడు గత 5 ఏళ్ళు చూసినారు, ఈ 5 ఏళ్ళు ఏదన్నా ఉన్నా మాకు రోడ్డు బాగుంటే బాగున్నట్ల. గతంలో బాగుందంటారు. గతంలోనే మామూలుగా చిన్న గుంతులోనే బాగానే పారాడేవాడు. ఇప్పుడు ఒక కంకరేసి కిందికి పడి మీరు పోతే మీ ఎమ్మెల్యేలే రమ్మన్నా కింది పడిపోతారు. ఆడ నడిచిపోమన్నా, పాదయాత్ర చేయమని 2 కిలోమీటర్లు చేయమని చాలా కాలుతానా చేయమన్నా వాళ్ళకి అర్థమవుతుంది. ఎట్లా రాళ్ళెట్లా ఒత్తుకుంటాయి, ఎద్దులు ఎట్లా పారాడతాయి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఊరికే తార రోడ్లోనే ఏసీలో పారాడేది కాదు ఇది. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు ఇక్కడ? మాకు పయావుల కేసు ఆయన చెప్తే మనం ఏం పట్టించుకోవడం లేదప్పా ఎవరు అంటున్నారు అంతే. అంటే ఇక్కడ మీకు బాగా చూసుకునేది ఎవరు, మంచి చెడ్డ వచ్చి మిమ్మల్ని అప్పుడప్పుడు పరామర్శించేది ఎవరు, ఎవరన్నా ఉన్నారంటే ఎమ్మెల్యే? కేసులు మేము పోయేదే కేసుల దగ్గరికి. ఈయన విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు. ఏ పట్టించుకోడు ఆయన, మామూలు అసలుకి వస్తుంటాడు, ఎవరు వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతారు పోతాడు అంతే. మీరు మీ సమస్యలు ఏమన్నా చెప్తే పట్టించుకోరా? పట్టించుకోడు ఒక్కటి పట్టించుకోలేనా అసలుకి, ఏంది లేదు అసలుకి. ఆయన ఇప్పుడు వరకు చేసిందంటే ఏం లేదా? ఏమి లేదు 40 కోట్లు తీసుకొచ్చి ఏదో చేసినారంటున్నా. చూపెట్టమన్నా, ఏడాడు ఏం చేసినాడు చూపెట్టమన్నారు అంతా. ఇప్పుడు కొత్త మార్గం ఏడాది ఉంటే చూపెట్టమన్నా. ఏది చేసినాడా? ఏమన్నా సిమెంట్ రోడ్ వేసినాడా, లేకపోతే తార్ రోడ్ వేసినాడా, ఏం చేసినాడు చెప్పు? ఏం చేయలేదు. రాబోయే రోజుల్లో ఎవరు గెలిచారంటారు మొత్తానికి? ఈవిడ వచ్చి చంద్రబాబే, పైన చంద్రబాబు. ఇక్కడ మీ ప్రాంతంలో ఎమ్మెల్యే కేసు గెలిచాడు, ఎప్పుడో గెలిచాడు, ఇంట్లోనే గెలిచాడు. ఆయన ఎంత మెజార్టీ వచ్చింది? వస్తుంది 18-20 వేలు ఖచ్చితంగా. తిరగలేదా? తిరగలేదు. పైన చంద్రబాబేనా? ఖచ్చితంగా నువ్వేం అడగొద్దు, ఏం చేయొద్దు.